నేను ఒక్కటి చెప్తున్నా క్లియర్గా, ఇప్పటికీ బండి సంజయ్ ఒక క్లియర్ డిమాండ్ చేయండి. గోదావరి నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఆంధ్రాకు పోయేటి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన కాళేశ్వరం నీళ్ళు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం ఎందుకు జరిగింది. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వలన గత 50 సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి. అంటే మీ ఆలోచన ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయొద్దు, ఆంధ్రాకు సజావుగా నీళ్ళు పోవాలన్నట్టే కదా, అంతే కదా. ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ కాడ నీళ్ళు ఆగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా. అంటే ఆంధ్రాకు నీళ్ళు ఓనిస్తున్నారా మీరు అందరు కలిసి? అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు అందరూ నీళ్ళు పోతారా? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా వెంటనే నిజంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారిని చొరవ తీసుకొని మీది కాదు మాట్లాడేది, మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్ళు ఆపండి, నీళ్ళు అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వమని చెప్పి ఈ డిమాండ్ చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడేవారు. ఇప్పటికే క్రాప్ తగ్గుతూ వచ్చింది, గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతూ వచ్చేసింది. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేసీఆర్ చేసిన దాని మీద భూతద్దం పెట్టుడు కాదు. ఈరోజు నీళ్ళు మొత్తం గోదావరి నుంచి నీళ్ళు మేడిగడ్డ అక్కడ ఆగకుండా చక్కగా ఆంధ్ర ప్రాంతం పోతున్నాయి. అక్కడ ఆ నీళ్ళు వాడుకుంటారు కాబట్టి మన నీళ్ళు మేము వాడుకుంటే కేసీఆర్ గారు 40-50 సంవత్సరాలు ఈ నీటి దోపిడి ఉందని చెప్పే మేడిగడ్డ అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్ళు లిఫ్ట్ చేసిండ్రు. నేను కూడా 2009 ఎమ్మెల్యే ఉన్నా. ఆరు చూడంగా చేవెళ్ళ ప్రాజెక్టు ఏమైంది? ఒక్క రోజన్న అసలు డీపీఆర్ తయారైందా తమిళహెట్టి కాడ? అదే 50 సంవత్సరాలు ఇనుకుంటూ వచ్చినా మళ్ళీ ఇంటుండే. కానీ కేసీఆర్ 3 సంవత్సరాల ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేసిండ్రు. మీ ఏడుపంతా ఆయన మీదే కాదు, ఈరోజు నీళ్లు పోతున్నాయి కిందికి, ఆ నీళ్లను ఆపి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ భూతద్దం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూసుకొని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ప్రజలకు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడవలసింది మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడి ఏదైతే కుప్పగూలిపినో ఇవన్నీ మేము చెప్పినాయో వీటి మీద ఎంక్వైరీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తెప్పించుకోర్రి, ఖమ్మంలో కానివ్వండి ఇవన్నింటి ఖమ్మం రిపోర్ట్ తెప్పించుకోర్రి, దాని మీద ఎంక్వైరీ అండి. దాంతోపాటు ఈరోజు మేడిగడ్డ కాడ నీళ్ళు అరెస్ట్ చేసి తెలంగాణ నీళ్ళు ఇవ్వండి, లేకుంటే ఆ గోదావరి నుంచి కిందికి వెళ్ళి సముద్ర పాలవుతున్నాయి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ ఒక కేంద్ర మంత్రిగా అని చెప్పేసి మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు సవివరంగా వివరించారు. నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్లో ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ పైన పత్రికా విలేకరులతో మాట్లాడిన విషయాలపైన చాలా సుదీర్ఘంగా చాలా విషయాలు చెప్పారు. క్లుప్తంగా నేను 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. బండి సంజయ్ గారికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం, అదేవిధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడవచ్చు, కానీ అది కూడా చేయరు. కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినా అని అనుకుంటాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఇదివరకు ప్రాణహిత చెవెళ్ళ పేరిట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రకటన చేసి జీవో నెంబర్ 124 ద్వారా 16 మే 2007 నాడు 17,875 కోట్లుతోని జీవో ఇష్యూ చేశారు. కేవలం 19 నెలల్లోపట్నే జీవో నెంబర్ 238 ద్వారా 38,500 పెంచారు. పనులు ప్రారంభం కాలేదు. ఒక జీవో 17,000కి ఇచ్చారు, కేవలము 19 నెలల్లో పట్టే దాన్ని మోర్ దెన్ డబుల్ 38,500 కోట్లకు చేసిండ్రు. చేసి 7 లింకులు 28 ప్యాకేజీలతోని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే టెండర్లు పిలిచిండ్రు.
దాని మళ్ళా 40,300 కోట్లను సవరించి మళ్ళీ డిపిఆర్ సబ్మిట్ చేశారు. పనులు ప్రారంభం కాకముందే 17,000 కోట్లు అన్నారు. దాన్ని 40,000 కోట్లతోని డిపిఆర్ చేసి ఢిల్లీకి పంపించారు రాజశేఖర రెడ్డి గారు. సరే, దురదృష్టవశాత్తు చనిపోయారు. తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్ళీ దాన్ని సవరిస్తూ పోయినరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారే సవరించిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ సవరణ 17,000 కోట్లతో మొదలై పనులు ప్రారంభం కాకముందే 40,500 కోట్లతో డిపిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది ఢిల్లీకి. తర్వాత తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే చివరి భాగా నుండి ప్రారంభం చేసిండ్రు పనులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 7,800 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాదాపు తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుండానే, బ్యారేజ్ గురించి ప్రయత్నం చేయకుండానే అక్కడ దాకా పోయినరు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, మహారాష్ట్రలో 3 ముఖ్యమంత్రులు మారినరు. విలాస్రావు దేశ్ముఖ్ గారు మొదలు, తర్వాత అశోక్ చౌహాన్ గారు, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారు. 3 ముఖ్యమంత్రులు మహారాష్ట్రలో, 3 ముఖ్యమంత్రులు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషే గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ 3, ఇక్కడ 3 కాంగ్రెస్ వాళ్ళే. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ వాళ్ళే. పనులు ప్రారంభం కాలేదు తుమ్మడిహట్టి దగ్గర. కాకపోగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఏం రాస్తాడు, నువ్వు 152 మీటర్ల దగ్గర మీకు కట్టనిచ్చేది లేదు, నువ్వు ఏమైనా పనులు ప్రారంభిస్తే ఆ నష్టం నువ్వే భరించాలి, మాకు సంబంధం లేదు, మీకు కట్టనివ్వము అని చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రికి రాసిన లేఖలు ఇవన్నీ చరిత్ర. మిస్టర్ బండి సంజయ్, నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్లో పని అయిపోయింది. ఢిల్లీలో మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు, ఇద్దరున్నారు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళు 3 అక్కడ ఒకళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి క్యాబినెట్లో ఇద్దరున్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. ఇంకో మీ ఇద్దరం కరిమారి, వీరు కొత్త జిల్లా జగిత్యాల, ఇంకా మావాడు రాష్ట్రానికి మొత్తం ఎమ్మెల్సీ గారు. ఏమో బ్రహ్మరథం పడదాం కదా. 152 మీటర్ల దగ్గర తుమ్మడిహట్టి దగ్గర ఫడ్నవీస్ గారి దగ్గర ఉండి పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తారండి, ఇంకా తర్వాతనే నేను మాట్లాడతాను. 2 months. ఎందుకంటే ఢిల్లీలో మీకు మంచి గవర్నర్ బంగ్లాల కేంద్ర మంత్రులకు ఒక క్వార్టర్ ఉంటుంది. ఫడ్నవీస్కి దగ్గరనే ఆడ పోయి 2-3 రోజులు కూర్చొని రేపంచెలు మంచిగా పోయి అక్కడ కూర్చొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మొన్న అంటాడు, తుమ్మడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఉంటాడు. చేయొచ్చు కావచ్చు, అంటే భూమిని కూడా సృష్టి వచ్చినప్పుడు బెండి చేస్తాడా భూమిని, లేకపోతే దాన్ని మొత్తం ఇట్లా చేస్తాడా? మరి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ప్రారంభం చేయండి. తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్లతోనే 158 152 అనుకుంటా, 152 148 వాళ్ళు పర్మిషన్ ఇస్తా అంటారు. 148 దగ్గర ఇస్తే ఆడ ఏం సుక్క నీళ్ళు ఉండవు. ఇంకా ఇదే బండి సంజయ్ గారు, ఇంకా పెద్ద చర్చ వద్దు. నౌ యు ఆర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అలాంగ్ విత్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం, ఢిల్లీలో మోడీ గారు.
ఇచ్చి ఇంకా ఆ పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాను కాబట్టి బాధ ఎందుకు పాపం, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకరా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి, నిన్న ఒకటి మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు 38,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము ఆంధ్రప్రదేశ్కి అని ఏదో స్టేట్మెంట్ చదివినా. మరి తెలంగాణకి ఎంత ఉంటుంది అంత, దాన్ని డిపిఆర్ చేపియండి, తప్పు లేదు. తుమ్మిడిహట్టి దగ్గర కూడా కేసీఆర్ గారు కూడా కడతాం అనుకున్నాం. దేనికోసమో ఆ ఉన్న వాటర్ని ఎక్కడి వరకు తీసుకురావాలో అక్కడ వరకు కడతాం అనుకున్నాం మేము. తుమ్మిడిహట్టి డెఫినెట్గా మన అక్కడ కట్టుకోవాల్సిందే. ఇంకా ఇక్కడికి ఎందుకు మార్చినావు అని నేను ప్రశ్నిస్తా కాబట్టి నేను చెప్తా క్లుప్తంగా. ఇంకా మా శ్రవణ్ గారు మాట్లాడాలి. ఎందుకు కట్టినామంటే చాలామంది తెలుసు, కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రాణహిత తుమ్మిడిహట్టి దగ్గర ప్రారంభమై గోదావరి నదిలో కలిసే కాళేశ్వరం దగ్గర కలిసేసరికి 116 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది తెలంగాణలో. తుమ్మిడిహట్టి మీద దాని పేరు వారదా నది, పెనుగంగ, వెనుగంగ 3 కలిస్తే అది ప్రాణహిత పేరుతోని మళ్ళా మన కౌటాల కంచెలు కిందికి వచ్చి గోదావరిలో కలిసేది 116 కిలోమీటర్లు. ఈ 116 కిలోమీటర్లు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆసిఫాబాదు, కుమరంభీము, అదేవిధంగా మంచిర్యాల జిల్లా, ఈ 2 దాంట్లోకెళ్ళి ప్రయాణం చేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఎన్ని వాగులు కలుస్తాయి నేను చెప్తా. మన తెలంగాణ వైపు నుండి పెదవాగు, ఎర్రవాగు, వట్టివాగు, నీల్వాయ్, గుల్లవాగు, చెలిమెలవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగు, ఇంకా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపు నుండి దండకారణ్యం, ఆబూజ్మడ్, ఆ ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చి మహారాష్ట్ర నుంచి వెళ్ళి గడిచోళ్ళ నుంచి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది. చనంకేరి, మత్తాపూర్, అహిరి, ఆటంపల్లి, కోల్పిల్లి, వాత్రాల్, లంకచిన్ను, పోచంపల్లి, వియ్యంపల్లి, మేడారం, కృష్ణాపూర్, పెంటిపాక, తుమ్మనూరు, ఆపేట, వడదాం, కుట్టుపల్లి వాగులు ఇవన్నీ వచ్చి కలుస్తాయి. ఇన్ని వాగులు వచ్చి కలిస్తే ఎన్ని నీళ్ళు తెలుస్తాయండి? 120 టీఎంసీల నీళ్ళు మన తెలంగాణలో ప్రాణహితల నీళ్ళు వస్తాయి. కేసీఆర్ గారు ఎందుకు కట్టినరు? ఎందుకు కట్టిందంటే గిందు కోసం. రేపు పొద్దున వారదా పైన కానీ, పెనుగంగ పైన కానీ, వెనుగంగ పైన కూడా ఇంతకుముందు మన గంగుల గారు చెప్పినట్టు 63 టీఎంసీలు వాళ్ళకు కేటాయించారు. అవి కట్టుకుంటే కూడా ఈడ మనకు నీళ్ళు ఆపుకోవచ్చని చెప్పి కేసీఆర్ గారు మేడిగడ్డ రీడిజైన్ చేశారు. ఎందుకంటే మేమందరం ఉన్నాం అప్పుడు. వ్యాప్ కోసోడు ఇచ్చిండు. ఢిల్లీలో సిడబ్ల్యూసి ఆఫీస్కి 100 సార్లు పోయినాం, 100 సార్లు తిరిగినాం మేము ఢిల్లీలో. ఇవన్నీ పేర్లన్నీ అప్పుడు రాసుకున్నాం మేము. 120 టీఎంసీ నీళ్ళు ఇంకో ఈ 116 కిలోమీటర్ల లోపట్నే వస్తాయి. ఇంకా ఎంతటే అష్యూర్డ్ జీవితాంతం ఉంటాయి నీళ్ళు. అబూజ్మడ్ ఏరియా, ఛత్తీస్గఢ్ ఏరియాలో ఆడ మనుషులు జీవించరడ. కొన్ని లక్షల ఎకరాలు అడవి, పడ్డప్పుడు సుక్క ప్రతి ఒక్కటి వచ్చి దీంట్లో పడతాయి. తుమ్మిడిహట్టి దగ్గరనే కట్టి ఈ మేడారం ఇవన్నీ కట్టకపోతే, మేడిగడ్డ కట్టకపోతే నీళ్ళన్నీ పోయి సముద్రాలు పాలవు. ఎందుకు కట్టినాం అక్కడ? తుమ్మిడిహట్టి కూడా కట్టాలనుకున్నాం. అది కేవలం ఆ ఆదిలాబాద్ జిల్లా వరకు ఆ నీళ్లను ఉపయోగించుకుంటే శస్యశ్యామలం అవుతుంది. ఏమన్నా ఇప్పుడు కట్టు, తప్పేం లేదు. 2 దిక్కుంచాలు వస్తాయి నీళ్ళు, పుష్కలంగా వస్తాయి. కాబట్టి నా డిమాండ్ బండి సంజయ్ గారిని, మీరు వెంటనే మీ పార్టీ కేంద్రంలో ఉన్నది, మోడీ గారు ప్రధానమంత్రి, మీ పార్టీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ నుండి మీరు 2 మంత్రులు, టోటల్గా 8 మంది ఎంపీలు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను, మీరు వెళ్ళి 2 మాసాలు టైం ఇస్తున్నాం మా పార్టీ తరఫున. మీరు పోయి అడిగిరండి, పర్మిషన్ తీసుకురండి, కట్టండి, జాతీయ హోదా తీసుకురండి. మా పార్టీకి అభివృద్ధి ఆకాంక్ష, మాకు రాజ్యాధికారం ఆకాంక్ష కాదు.
తీసుకొస్తామని తెలంగాణ చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. అభివృద్ధి చేస్తామని చెప్పినాము, అభివృద్ధి చేసి చూపించినాం. ఇలా మీ అదృష్టం, ఇలా కేంద్రంలో అధికారం ఉన్నారు, మహారాష్ట్రలో అధికారం ఉన్నారు. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు గెలిచినారు, 2 మంత్రులు అయినరు. కాబట్టి తీసుకురారు తెలంగాణ.